సో హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి. అందరికీ ముందుగా వచ్చేసి ఆయుధాల పూజ శుభాకాంక్షలు. ఈరోజు వచ్చేసి మహానవమి కదా, కాబట్టి ఈరోజు అందరూ వచ్చేసి ఎవరింట్లో అయితే ఏమేమైతే ఆయుధాలు ఉన్నాయో వాళ్ళు వచ్చేసి ఆయుధాలకి పూజ అయితే చేసుకోవడం అయితే జరుగుతుందనమాట. ఆయుధాలు అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక వృత్తిలో ఉన్నారంటే ఆ వృత్తికి సంబంధించిన ఆయుధాలు కానీ, లేదంటే మనం నడిపే వాహనాలు కానీ, ఎలక్ట్రికల్ ఏదైనా వస్తువులు ఉన్నా కూడా అవన్నీ ఆయుధాల కిందకి వచ్చేసి ఈరోజు అయితే పూజ చేయడం జరుగుతుందనమాట. ఎందుకు ఆ విధంగా పూజ చేసుకుంటారు అనేది అంటే మనకి సంవత్సరం అంతా బాగుండాలి, మనం చేసే పనిపైన ఆయుధాల నుంచి కూడా మనకి బాగా వృద్ధిలోకి రావాలని అయితే చేస్తారనమాట. ఇక్కడ అదేవిధంగా మా డైరెక్టర్ కూడా వచ్చేసి బండికి అయితే పూజ చేస్తున్నారు. ఇంక పిల్లలు కూడా ఇంకా కింద దిగినారు కూడా, వాళ్ళ నాన్న దిగుతంగా పైన ఉంటారు చెప్పండి. సో నేను వచ్చేసరికి ఇంకా పూలు కట్టేసి బొట్లు కూడా పెట్టేస్తున్నాడు అనమాట. నేను అందుకని ఇంకా అప్పటి నుంచి వచ్చినప్పటి నుంచి అయితే వీడియో తీస్తున్నాను. సో ఇంకా బండిని అయితే ముందరనే క్లీన్ చేయించాడండి. ఇంకా ఈ విధంగా గంధం బొట్లు పెట్టేసి పూలమాల అయితే అలంకరించేసి ఈ విధంగా అగరబత్తులు పెట్టేసి కింద 2 చక్రాల కింద నిమ్మకాయలు పెట్టేసి చేస్తారు. ఇక్కడ అన్ని గాడీలు అయితే అన్ని వేసి కడిగేసి అయితే రెడీగా పెట్టారు ఆయుధాల పూజకి అయితే. ఇక్కడ కూడా చాలా బాగా చేస్తారండి బెంగళూరులో కూడా ఆయుధాల పూజ వచ్చేసి. ఇంకా మనకి ఎన్ని ఇంట్లో ఎన్ని వెహికల్స్ ఉన్నా, సైకిల్, కారు, బండి ఒకవేళ 3, 4 ఉన్నా కూడా ఎన్ని ఉంటాయి అన్ని కడిగేసి ఖచ్చితంగా అయితే చేస్తారు. ఇంకా ఇక్కడైతే అగరబత్తులు కూడా తిప్పేసి పూజ అయితే చేస్తున్నారండి. అక్కడ ఇంకా ఓనరంకులు వాళ్ళు కూడా ఇంకా కారు కడగడానికి అయితే రెడీగా ఉన్నారు. అక్కడ చూడండి ఓనరంకులు వాళ్ళ కారు అనమాట. వాళ్ళ కారు కూడా వాళ్ళ అబ్బాయి వచ్చేసి కడుగుతున్నారు. అక్కడ నిలబడిన అంకులే ఓనరంకులే, అంకుల్ కూడా చూస్తూ ఉన్నారు. సో ఇంకా బైక్ అంకుల్ కూడా వచ్చేసుకొని పూలు వేసేసి ఇంకా 2 చక్రాల కింద నిమ్మకాయలు పెడుతున్నాడు. అంకుల్ నిమ్మకాయలు పెట్టి పోనివ్వను అంటున్నాడు. అక్కడ వచ్చేసి అంకుల్ వాళ్ళ అబ్బాయి కారు అయితే క్లీన్ చేస్తున్నారు. ఇక్కడ ఇంకా మా ఇంట్లో 2 కున్నలు కదండి, ఇంకా ఆల్మోస్ట్ అందరు ఇక్కడ ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు మొత్తం అయితే ఇంకా క్లీన్ చేసుకుంటూనే ఉన్నారండి. సో ఈ విధంగా అయితే మా ఇంట్లో ఆయుధాల పూజ అయితే జరిగింది. తీసినాక కొన్ని పిక్స్ అయితే చేస్తాను. ఆ పిక్స్ కూడా నేను మీతో షేర్ చేద్దామనేసి చేస్తాను. ఇక్కడ మా చిన్నవాడు వచ్చేసి పూజ చేయకముందుకే బైక్ అయితే ఎక్కి కూర్చున్నాడండి. ఇద్దరు వచ్చేసి ఇంకా వీళ్ళిద్దరిది అన్నట్టు చేస్తున్నారు. ఇక నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా కానీ చూడండి, మా పెద్దోడు వచ్చేసి అస్సలు ఇవ్వనివ్వడం లేదు. ఓకే అండి, థ్యాంక్ ఫర్ వాచింగ్.